లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, సమాచార హక్కు కమిషనర్, అలాగే ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు. శ్రీ జనక్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత. శ్రీ పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నేత. శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విశాఖ జిల్లా అధ్యక్షులు. రైల్వే జోన్ కోసం ప్రత్యేకంగా పాదయాత్ర చేసినటువంటి ప్రముఖులు. ముందుగా అమర్నాథ్ గారు చెప్పండి, మీ పాదయాత్ర ఏ రకంగా జరిగింది? రైల్వే జోన్ సాధన కృషి ఎంత మేరకు ఫలించే అవకాశం ఉంది? మీ అనుభవం ఏమిటి? సార్, మొన్న 30వ తారీఖు మార్చి 30వ తారీఖు నుంచి మొదలుపెట్టినటువంటి పాదయాత్ర దాదాపు నేటితో 11వ రోజుకి చేరుకుంది సార్. ఈరోజు ఆఖరి రోజు ముగింపు. దాదాపు 200 కిలోమీటర్లు ఆత్మగౌరవ యాత్ర పేరిట ఈ పాదయాత్రని మొదలుపెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చూపించినటువంటి ఉద్యమ బాటలో పోరాట స్ఫూర్తితో ఈ పాదయాత్రను తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి దాదాపు 3-4 దశాబ్దాల కల అయినటువంటి ఈ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాలుగా ఈ ప్రాంతం తాలూకు డిమాండ్గా ఉండేది. కానీ రాష్ట్ర విభజన జరిగినటువంటి తరుణంలో ఏదైతే అపాయింటెడ్ డేట్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి 13 షెడ్యూల్లో, రీఆర్గనైజేషన్ యాక్ట్ 13 షెడ్యూల్లో అపాయింటెడ్ డేట్ నుంచి 6 నెలల లోపు దాన్ని పరిశీలించి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం విత్ ఎక్స్పీడిషియస్ అని చెప్పి వాళ్ళు చట్టంలో పెట్టారు. కానీ 6 నెలలు కాస్త ఇప్పటికి దాదాపు 36 నెలలు అయిపోయింది. ఈరోజు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మాకు ఓట్లు వేయండి, మళ్ళీ మేము అధికారంలో మాకు ఓట్లేసి గెలిపిస్తే మేము మళ్ళీ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం కేంద్రంగా, విశాఖపట్నంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. ఈరోజు 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. వెంకయ్యనాయుడు గారు విశాఖపట్నం వచ్చినా అదే మాట చెప్తారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీస్ వచ్చినా ఇదే మాట చెప్తారు. ఈరోజు మాటలు చెప్తా ఉన్నారు తప్ప నేటికి ఇంకా ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆలోచన కానీ సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ రోజు వరకు చేయకపోవడం. 11 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుని పోరాటంలోనికి రమ్మని చెప్పి పిలుస్తూ, వాళ్ళు భాగస్వాములు చేస్తూ, వాళ్ళు చూపించేటువంటి పూర్తి మద్దతుతో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగింది. ఎక్కడికక్కడ పూర్తి మద్దతు వచ్చింది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఈరోజు ప్రతి ఒక్క సోదరుడు ఈ పోరాటంలో భాగస్వాములై ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాలి సార్. ఎందుకంటే విశాఖపట్నం అనేక రకాలుగా అన్ని వనరులు, అన్ని అవకాశాలు అన్నీ ఉన్నటువంటి ఈరోజు విశాఖపట్నం నగరం, విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఈ నిర్లక్ష్యానికి గురవుతుందనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12 సంవత్సరాలు, గతంలో 9 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు విశాఖపట్నానికి ఉపయోగపడలేదు. ఆయనకి విశాఖపట్నం ఉపయోగపడింది తప్ప ఏ రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కానీ విశాఖపట్నానికి ఉపయోగపడలేదు అన్నటువంటి మాటని ఈ 10 రోజులు కూడా నేను ప్రజలతో మాట్లాడినప్పుడు, ప్రజలతో మమేకమైనప్పుడు, ప్రజలతో ఎక్కడికక్కడ వాళ్ళ స్పందన చూసి తెలుసుకున్నటువంటి అంశం మాత్రం ఇది బాగా ఎక్కడికక్కడ అయినటువంటి మాట వాస్తవం. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఫిరాయింపుల మీద ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తావేంటి, అసలు అవసరం, ఆయనకి అర్హత ఎక్కడుంది, అంతేకాకుండా అసలు అపాయింట్మెంట్ ఎలా ఇస్తారని అరుణ్ జైట్లీతో సహా అందరినీ చంద్రబాబు గారు తప్పుపడుతున్నారు. అంతేకాకుండా అసలు అప్పుడు పరిస్థితి వేరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అని ఆయన ఫిరాయింపులు సమర్థించుకున్న తీరుపై మీరేమంటారు అమర్నాథ్ గారు? సార్, మనం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం అనేటువంటి చందంగా ఆయన తాలూకు మాటలన్నీ కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పినటువంటి మాటలు నేటికి కూడా ఈరోజు అందరి చెవుల్లో కనబడతా ఉన్నాయి, వినబడతా ఉన్నాయి. ఈరోజు ఏదైతే 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు, అప్రజాస్వామికంగా గవర్నర్, రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి గవర్నర్ గారు ఈరోజు వాళ్ళతో ఇదే గవర్నర్ గారి దగ్గరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి మాటలు చెప్పి మీరు ఏ రకంగా ప్రమాణ స్వీకారం చేస్తారు, మా పార్టీకి నుంచి గెలిచినటువంటి వారిని డిఫెక్షన్ చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు దాదాపు 4 దశాబ్దాలు రాజకీయ చరిత్ర ఉంది, నేను మన గాంధీ గారికి వారసుని అన్నటువంటి మాటలు చెప్పుకునేటువంటి ఈయన ఈరోజు ఏ రకమైనటువంటి దీనికి ఆయన ప్రోత్సహిస్తున్నాడో ఈరోజు క్లియర్ కట్ కనబడతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు శరద్ పవార్ గారిని కలిసినా, ములాయం సింగ్ యాదవ్ గారిని కలిసినా, జైట్లీ గారిని కలిసినా, రాష్ట్రపతి గారిని కలిసినా దీని మీద దేశవ్యాప్తమైన చర్చ జరగాలి, దీని మీద జరుగుతున్నటువంటి అంశం ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగానికి విరుద్ధం అన్నటువంటి విషయం మీద ఈరోజు వెళ్ళడం జరిగింది. మొన్న ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక సవాల్ విసిరితే ఈయన ఏమైపోయారు, ఆయన క్లియర్ కట్గా చెప్పారు, నేను రాజీనామా చేస్తాను, నువ్వు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు అని అంటే దాని మీద స్పందన లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలని పోనీ 21 మంది పక్కన పెట్టండి, మీరు మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నలుగురితోనన్నా మీరు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు ఇటువంటి పరిస్థితులన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏదో మేకపోతు గాంభీర్యంతో మాటలు చెప్పేసి ఏదో మనం ఏదో మాట్లాడినా ప్రజలు వింటారనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో నియంత్రిత ధోరణిలో వెళ్ళడం మాత్రం సమంజసం కాదు. దీని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లోని. తప్పకుండా దీనికి తగినటువంటి మూల్యం మాత్రం ఈరోజు చెల్లించుకోక తప్పదు. రైట్. రాయచూరు నుంచి సుబ్బారావు గారు లైన్లో ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. ఫిరాయింపులు చేయటం హక్కు అన్నట్లుగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సార్, ఆయన ఏం చేసినా రైట్ అంటాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నుంచి చెప్పిన జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని ఒక్క మాట ఈ 3 ఏళ్ల బట్టి చెప్పుకుంటున్నారు, కానీ వేరే మాట ఏమైనా చెబుతున్నారు సార్ వాళ్ళు? ఓకే, రైట్. అదొక్కటే కదా సార్ చెప్పేది జనానికి. ఆయన ప్రజలకి రుణమాఫీ అని చెప్పాడు, ఏం చెప్పారు ఆయన చేస్తేనేమో మంచిది, చెప్పి చేయకుండా తప్పుకోవడం. ఓకే, అందుకే చీఫ్ జస్టిస్ కేహార్ గారు కూడా ఒక మాట అన్నారు ఇవాళ, ఈ రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా వాగ్దానాలు చేస్తున్నాయి, వాడికి బాధ్యత వహించట్లేదని కూడా, బాధ్యత వహించేలా చేయాలని కూడా అన్నారు. ఈ పరిణామాలు మొత్తం మీద చంద్రబాబు గారి వాదన ఏ రకంగా ఉంది, మీరు సమర్థిస్తారా? అసలు ఢిల్లీ వెళ్ళటమే తప్పుని, అసలు ఫిరాయింపులు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరని, అసలు నేనే అధికారంలో శాశ్వతంగా ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేంత వరకు వెళ్తున్నారు కదా, ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఆయన మాట్లాడుతున్నారా లేదా? ప్రజాస్వామ్య స్ఫూర్తి ఆయనే కదండి, మురళీమోహన్ గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళంతా రాజ్యాంగ ప్రక్రియ గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే ఇవన్నీ ప్రకటనలు ఇచ్చే బదులు వీళ్ళంతా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, ఆయన ఆధ్వర్యంలో లిఖించుకున్నటువంటి రాజ్యాంగానికి ది న్యూ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పని ఒక కొత్త వ్యాఖ్యానం ఆయన మురళీమోహన్ గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు ఇలాంటి నాయకులందరూ కలిసి రాజ్యాంగం ఒక నూతన వ్యాఖ్యానం అని చెప్పి ఒక గ్రంథం రాస్తే అని అనిపించింది నాకు. ఎందుకంటే 10th షెడ్యూల్లో ఆర్టికల్ 91 సబ్సెక్షన్ 2 ఇవన్నీ అక్కడ వరకు క్లియర్గా మళ్ళీ సబ్సెక్షన్స్లో ABCDF అన్నీ చెప్తామంటే వాటన్నిటికీ ఒక కొత్త వ్యాఖ్యానం చెప్తుంటారు వీళ్ళు. తర్వాత అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు అంటే ఇలాంటి పరిస్థితులు మారుతుంటాయని రాజ్యాంగాన్ని ఏ పరిస్థితులు మారి వచ్చినాయి, ఏ పరిస్థితులు మంత్రి పదవి తీసుకుంటే రాజకీయ విచారం అన్న చంద్రబాబు గారు ఇప్పుడు రాజకీయ విచారం కాదని ఎట్లా కాదు, ఎనీథింగ్ ఎవరైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా వాళ్ళు రాజ్యాంగ పరిధిలో రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలని చెప్పని రాజ్యాంగాన్ని రచించుకున్నాం. భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు వస్తారు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలన్నీ చేస్తుంటారు, ఎడాపెడాగా చేస్తారని చెప్పని దానికి ఒక ప్రజాస్వామ్యంలో ఒక కాన్స్టిట్యూషన్ అనే దాన్ని కంట్రీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ డాక్యుమెంట్ ప్రకారంగా మీరు నడుచుకోవాలి, కానీ మీ వ్యాఖ్యానాలు, మీ చర్యలు, చేష్టలు అనేటువంటి చాలా అసంబద్ధమైనటువంటిది. ప్రత్యక్షంగా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసించడం అనమాట. ఇది పరిహాసం తప్ప మరొకటి కాదు. కాబట్టి దురదృష్టకరం. రాజకీయాలు చేయొద్దంటాడు, అది నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు మనకన్నీ దేనికి దానికి లైన్స్ ఉన్నాయి. ఎవరి లైన్లో వాళ్ళు జాగ్రత్తగా మసలుకున్నట్టయితే ఇంకొక లైన్ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ వ్యాఖ్యానాలు చేశారంటే చట్టంలో మనకి ఏం చెప్తా ఉందంటే 2 ఉంటాయండి. ఒకటి, ఏదైనా మనం ఒప్పందం చేసుకున్నప్పుడు దాన్ని కాగితం మీద రాసుకుంటే అది కాంట్రాక్ట్ అవుతుంది. నోటి మాట కూడా సమానమైనటువంటిది. నమ్మకం కలిగితే అది ట్రస్ట్ అవుతుంది. సో ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దిస్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఈ 2 కూడా చట్టం ముందు 2 సమానమే. దానం, ఒక వాక్కుని మీరు దానం చేశారు ప్రజలకు, ఇదిగో నేను ఇది చేస్తాను అని చెప్పని. ఆ దానాన్ని మీరు వెనక్కి తీసుకోవటం అంటే నైతికంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, అలాగే ఇచ్చినటువంటి దీన్ని ఉల్లంఘించినట్టు, అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఆయన చేసుకున్నట్టు దానం ఇచ్చారండి మీరు. ఇది నేను మీకు ఇది చేస్తాను, ఇట్ ఈస్ ఎ ప్రామిస్. ఆ ప్రామిస్ని మీరు ఉల్లంఘించారు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. అంటే నమ్మక ద్రోహం. అచ్చ తెలుగులో మీరు ఇంకా చెప్పాలన్నట్లయితే అది నమ్మక ద్రోహం అనమాట. అలాంటి పరిస్థితుల్లో మీరు నాయకులు ఇంత బరితెగించి ఇంత విచ్చలవిడిగా ఇష్టారాజ్యం కింద మీరు మాట్లాడతారు, రాజ్యాంగానికి కొత్త వ్యాఖ్యానాలు చేస్తున్నారంటే ఇది చాలా చంద్రబాబు గారు సీనియర్ ముఖ్యమంత్రి, స్టేట్స్ మ్యాన్ గా నో డౌట్ ఎట్ ఆల్. ఒక దశలో ఆయన ఒక స్టేట్స్ మ్యాన్ గా, ఒక గొప్ప స్ట్రాటజిస్ట్ గా,
అనేక ప్రశంసలు అందుకున్న వ్యక్తి క్రమక్రమంగా ఎందుకు ఈ రకంగా అధికారం కోసం వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు ఈ చర్యలు చేష్టలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే రేపు రాబోయే కాలం కోసం ఇవాళ అంటే ఆకాశంలో మబ్బులు చూసుకుని ముంతలో నీళ్లు పారబోసుకున్నటువంటి చందంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా కాలరాసి ఒక జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న వ్యక్తి వాళ్ళు జాతీయ స్థాయిలో ఇదేంటి ఈయనేంటి ఇలా చేయటం ఏంటి అనేటువంటి ఒక అప్రదిష్ట పాలయ్యే పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా కూడా రియలైజ్ అయ్యి పరిస్థితులను చక్కబెట్టుకుంటే ప్రజలు హర్షించే విధంగా మీరు ముందుకెళ్ళండి. కానీ అభివృద్ధిని చూసి రావడం అంటే ఏంటంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు ఒక సెటప్ సమర్థులు కాబట్టి ఫిరాయింపుదారులకు ఇచ్చారు, తెలుగుదేశం సమర్థులు లేరా? కాదండి, ఇప్పుడు ఒక సెటప్ ఉంది ఇక్కడ మనకేంటి అధికార పక్షం విపక్షం ప్రశ్నిస్తుంది, అధికార పక్షం తప్పును చక్కదిద్దుకుంటుంది, వాదోపవాదాలు జరుగుతాయి. ఇది ఒక సెటప్ మనకి. అయితే ప్రతిపక్షంలో ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కూడా ఆయా నియోజకవర్గాలకు ప్రతినిధులు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏమని ప్రమాణం చేస్తారు, మంత్రులు ఏమని ప్రమాణం చేస్తారు, మేము ఏ రకమైనటువంటి ప్రిజుడ్యూస్ లేకుండా అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఉంటారు. అంటే ఒక అపోజిషన్ ఎమ్మెల్యే వెళ్ళి ఏమంటే మా నియోజకవర్గంలో ఇదిగో ఇబ్బందులు చేయండి అంటే ఆయన శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ సమస్యలు పరిష్కరించాలి. మీకు ఈ విషయం తెలీదా? ఆయన ఓడిపోయిన ఆ క్యాండిడేట్ల మీద ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గంలో ఆదిమూలం సురేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనకి ఇవ్వలేదు నిధులు. ఆయనకి ఇవ్వకపోగా ఆయన మీద ఓడిపోయిన ఆయనకి విజయ్ కుమార్ అన్న ఆయన పేరు మీద జీవో ఇచ్చారు. మన గతంలో అంటే దాని అర్థం ఏంటంటే జీవో ఇచ్చారు. పైగా ఆ జీవోలో కూడా ఏమని ఇచ్చారు, ఈయన ఎమ్మెల్యే చేశారు. అంటే ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉందంటారు ఇది ఒక పెద్ద ఉదాహరణ. ప్రజాస్వామ్యం అంటే దాని అర్థం ఏంటంటే బ్రీచ్ ఆఫ్ ప్లెడ్జ్ అండి. అంటే దేవుడి మీద ప్రమాణం చేశాను ఆత్మసాక్షిగాను మంత్రి పదవి వచ్చినప్పుడు ప్రమాణం చేస్తారు కదా, ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టు లెక్క అనమాట. సో అపోజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళ అభివృద్ధి పనులు చేయాలి కదా. అభివృద్ధి కోసం ఇక్కడ ఇన్నర్ సెన్స్ ఏంటంటే అభివృద్ధి కోసం పార్టీలోకి వస్తున్నారంటే ఎస్ నో డౌట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు బాగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని బహుశా ఆహ్వానిస్తున్నారు. రైట్. ప్రసాద్ రెడ్డి గారు బెంగళూరు నుంచి చెప్పండి, చంద్రబాబు గారి వాదన హేతుబద్ధంగా ఉందా అడ్డగోలుగా ఉందా? సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. నేను ఫస్ట్ నుంచి టీడీపీ బీజేపీకి వేసేవాడిని ఓటు. ఓకే. మేము బెంగళూరుకి వచ్చిన నుంచి కూడా ఎప్పుడు బీజేపీకి వేసేవాళ్ళం. బట్ ఈసారి బీజేపీకి టీడీపీకి వేస్తే చాలా పెద్ద తప్పు చేసినట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకని? ఎందుకంటే వీళ్ళు ఒక ఆత్మాభిమానం లేదు సార్ వీళ్ళకి. మరి ఎవరు వాళ్ళు తిన్నారు వీళ్ళు తిన్నారు అంటారు కానీ మనం ఏం చేసిన ప్రజలకని ఎప్పుడు మాట్లాడరు. అట్లా కాదుగా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు పరిస్థితి వేరు, నేను రాజకీయ వ్యభిచారం అని ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వేరు అంటారు. అది ఇది రాజకీయ వ్యభిచారం అవుదా? మరి నువ్వు దొంగ ఎవడన్నా దొంగ ఒప్పుకుంటాడా సార్? ఏమండి దొంగ అంటే నువ్వు దొంగ ఒప్పుకుంటాడా? నేను మంచోడనే చెప్తాడు. అంత చిక్కినా కూడా నేను నీతివంతుని అది ఇదని కథలు చెబుతాడు కానీ తప్పు ఒప్పుకోవడం లేదు కదా. ఒప్పుకుంటే వాళ్ళ గొప్పతనం ఉంటుంది, వాళ్ళకి గొప్పతనం ఇనుమడిస్తుంది తప్ప చేసిన తప్పుని 100 కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయటం, ఒక అబద్ధాన్ని కప్పుపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడటం అనే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. వెంకటాచారి గారు వరంగల్ నుంచి. వెంకటాచారి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. మీరేమంటారు? తలసాని గారు అప్పుడు పరిస్థితి వేరంట, ఇప్పుడు పరిస్థితి వేరంట. మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? మేము వ్యతిరేకిస్తాం సార్. ఇక్కడ చేసిన తప్పే అక్కడ చేసిన తప్పే. కరెక్ట్, బాగా చెప్పారు. అట్లానే దీని గురించి ఒక తప్పుడు కొత్త చట్టం తెచ్చి కొంచెం కఠినతరమైన చట్టాలు చేయాల్సిన అవసరం చాలా ఉన్నది సార్. అంటే చంద్రబాబు అంతటి సీనియర్ నాయకుడు లేకుండా అయిపోతుంది. చంద్రబాబు అంతటి సీనియర్ నాయకుడు ఈ రకంగా డబాయించడం లేకపోతే ఇంకోటో చెప్పడాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు అదే సార్, వాళ్ళు 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు వాళ్ళు ఇట్లా చేయడం చాలా బాధగా ఉంది మాకు. బాగా చెప్పారు. ఒకప్పుడు మా ఊళ్ళో ముఖ్యమంత్రి వస్తున్నారన్నా మంత్రి వస్తారన్నా ఏదో 4 మంచి మాటలు చెబుతారనుకునే ఎదురు చూస్తుండేవాళ్ళం కుర్రాళ్ళగా ఉన్నప్పుడు. ఈ రోజునేంటి వాళ్ళు అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు, ఇట్లాంటి చండాలపు ఫిరాయింపుల్ని సమర్థించే విధంగా మాట్లాడతారని చెప్పే పరిస్థితి రావటం మరి పిల్లలకి ఏం సంకేతం ఇస్తున్నారు, కొత్త సమాజానికి యూత్కి ఏం సమాజం ఇస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. మరి జనక్ ప్రసాద్ గారు ఏం చెప్తారు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఫిరాయింపుదారులను తీర్చుకోవడం మంత్రి ఇటువంటి తప్పండి కాదంటున్నాడు కదా ఆయన. అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. సమర్థులు కాబట్టి తీసుకున్నాను అంటున్నాడండి ఆయన. కాదు సార్, ఆయన ఏమన్నాడంటే సమర్థులు అనే మాట అంటూ నేనైతే వాగ్దానం చేసి నా రుణం తీర్చుకున్నాను కూడా చెప్పాడు. ఎవరికి? ఆ నలుగురికి మంత్రి రుణం తీసుకున్నాను. మరి ఇంక చాలా మందికి ఇచ్చాయంట వాళ్ళలో, కొంతమందికి, మరి కొంతమంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గవర్నర్ని కూడా మనం తప్పు పట్టాలి సార్. ఆయన కూడా ప్రమాణం చేసి వచ్చింది ఇక్కడికి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి విషయంలో ఆయన రాజీనామా పత్రం నాకు చూపించిండు. నేను నమ్మిన ఆయన రాజీనామా చేసిండు కాబట్టి నేను మంత్రివర్గ ప్రమాణం చేయించిన అని చెప్పిండు. అక్కడ వరకు సరే మంచో చెడో మనం యాక్సెప్ట్ చేయొచ్చు.
అంతకుముందు 3 నెలల ముందు విజయవాడ గెస్ట్ హౌస్లో చంద్రబాబును పిలిపించి, నేను గతంలో శ్రీనివాస్ యాదవ్ అప్పుడు మీ పార్టీ వాళ్ళందరూ నన్ను తిట్టినరు, నన్ను అవమానపరిచినరు, నువ్వు అటువంటి పొరపాటు చేయబాకు, నేను ప్రమాణం చేయించను అని చెప్పిండు. అన్ని పేపర్లలో వచ్చింది అది. అయినప్పటికీ కూడా మరి ఎందుకు సార్ అంటే గవర్నర్ గారు అంటే మన అనుమానించాలి గవర్నర్ని కూడా. ఎందుకంటే ఖచ్చితంగా రేపు దావుద్ ఇబ్రహీం పేరు ఇస్తాడండి చంద్రబాబు, గవర్నర్ గారు ప్రమాణం చేస్తాడా? ఒక మాట ఆయన ఇచ్చిండు. ఏం చేశాడంటే వాట్ అక్కడ క్లర్క్ను పెట్టినా కాదు, క్లర్క్ కూడా లిస్ట్ ఇస్తే లిస్ట్ చదువుతాడు. రైట్. అందుకోసం అంతేకాదు ఒకటి అంటే కాదు, మోడీని చూసి బీజేపీలో చేరుతున్నారు, అట్లాగే నన్ను చూసి టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అవునండి, నువ్వు చాలా గొప్ప కొనగాడు కదా, వాడు రాజీనామా చేయించి ఎందుకంటే చెప్పి జగన్ గారిని కూడా అనండి. ఇవాళ జగన్ గారు కూడా మా పార్టీ వాళ్ళని తీసుకున్నారు కదా అని ఆయన ఖచ్చితంగా రాజీనామా చేసి ఎన్నికలకు పోయిండు. నువ్వు ఆ పని చేయలేకపోతున్నావు ఎందుకని? అసలు నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఆ పని చేయండి, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అవుతావు. 21 మందితో రాజీనామా చేసి నీ అభివృద్ధి ప్రజల విశ్వాసం ఉంటే అలా 21 మందిలో కనీసం 20 మందిని గెలిపించుకున్నా కూడా నువ్వు చాలా గొప్ప వ్యక్తి. ఆ గొప్పదనం రాకుండా అబద్ధాలు ఆడి మోసపూరితంగా ప్రజల్లో పలసరైపోయి స్టేజీలు తగ్గించుకొని దిగజారిపోయి ఇటువంటి పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన శాస్త్రంగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు కదా. శాస్త్రం ఏది కాదు సంగతి అండి. 2003లో ఏం చెప్పిండు సార్ 2003లో తిరుపతి పోయేటప్పుడు యాక్సిడెంట్ జరిగితే అద్వానీ గారు కేంద్రంలో మంత్రి 5 నెలల ముందు ఎన్నికలు పెట్టమని ఆయనకి చెప్పాను, పెట్టలేదు. 2003లో ఏమైపోయింది అయినా నేను నా జీవితాంతం ఉంటానని వాళ్ళ డబ్బా కొట్టిన వాళ్ళు వాళ్ళందరూ చెప్పినారు. 10 ఏళ్ల దాకా ఆయన అడ్రస్ లేకుండా పోయిండు. అందుకోసం ప్రజాస్వామ్యంలో 2000 మీరు ఒకటి ఆల్సింది 77లో మొరాజీ గవర్నమెంట్ వచ్చింది. 30 ఏళ్ళు ఉంటుందని చెప్పాను, 30 నెలలు ఉంది. అందులో కాదు, మీరు ఆశ్చర్యపోతారు. ఎన్టీ రామారావు గారు మొదటిసారి వచ్చినప్పుడు ఈ జీవితాంతం ఎవరు ఓడించలేదు అనుకుంటే ఓడిపోయాడు. ఆయనే ఓడిపోయాడు. అందులో మీరు మొరాజీ గవర్నమెంట్ లో హమాయమీలు అద్వానీ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నారు, చరణ్ సింగ్ గారు ఉన్నారు, జీవన్ రామ్ ఉన్నారు, హమాయమీలు ఉన్నారు. 30 నెలల గవర్నమెంట్ ఓడిపోయింది. అందుకోసం ప్రజాస్వామ్యంలో ఇండియన్ ఓటర్స్ ఇద్దరు కూడా చెప్పిన సమ్ ఆఫ్ ది ఓటర్స్ మైట్ బి ఇల్లిటరేట్ బట్ నాట్ ఇగ్నోరెంట్. కాదు, గ్రాడ్యుయేట్లు వ్యవస్థీకృతంగా ఉన్నారు, అందుకే అక్కడ మేము తెలుగుదేశం ఓడిపోయింది, మామూలు జనంలో అంతా నాకే బాగుంది, తెలుగుదేశం బాగుందని చెబుతాడు. మామూలు జనం ఎక్కడండి, నువ్వు ఎంపీటీసీలు వాళ్ళని కొనుక్కొని గెలిచినావు. గ్రాడ్యుయేట్లు ఓడిపోయారు కదా టీడీపీ, ఓడిపోతే అది వ్యవస్థీకృతంగా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వేశారు, మామూలు జనంలో అయితే మేమే గెలుస్తామని. వ్యవస్థీకృతంగా ఉన్నా మామూలు జనం నిజంగా ప్రజలు నీకుంటే మీ కుమారుని ఎమ్మెల్యే కంటే చేస్తుంటే కనీసం లోకల్ పార్టీస్ లో ఎమ్మెల్సీ అయినా చేయనుంటే అది చేయలేనంటే అర్థమైపోయింది సార్. ఆయనకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. రైట్. నారాయణ స్వామి గారు అనంతపురం నుంచి. నారాయణ స్వామి గారు అనంతపురం నుంచి. నారాయణ స్వామి గారు నమస్కారం. చెప్పండి, చంద్రబాబు గారు ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడానికి గట్టిగా సమర్థించుకుంటున్నారు, తను చేసిన తప్పు కాదంటున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు రాజకీయ వ్యభిచారం అనున్నప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అంటున్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా ఇదైతే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు సార్. హలో చెప్పండి, ఎందుకు చంద్రబాబు గారు అంత పెద్ద నాయకుడు చెబుతుంటే మనం ఒప్పుకోవద్దా సార్? వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్, ప్రజలు చెప్పాలి ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారంట. బుద్ధి చెప్తాం సార్, ఎందుకంటే టీడీపీకి ఓటేసిన ఒక ఫాలోయర్ గా నేను కూడా ఈ రోజు బాధపడుతున్నాను. నిజమా సార్? ఇక్కడ మీ ద్వారా సార్, ఇక్కడ మీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది సార్. అక్కడున్న నాయకులందరూ సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. డెఫినెట్ గా ఈ రుణమాఫీ తర్వాత ఇవన్నీ కూడా చాలా మందికి చేరలేదు సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా మదర్ గారే, మేమే లోన్ తీసుకున్నాం సార్, రుణమాఫీ కాకపోగా ఫైన్ తో వసూలు చేశారు సార్. తర్వాత ఈ నిరుద్యోగ భృతి అనేది ఏమీ లేదు సార్. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్. డెఫినెట్ గా మేమైతే బుద్ధి చెప్తాం. బుద్ధి చెబుతారా? అయితే నాకు ఒకటి అర్థమైంది, టీడీపీ ఫాలోయర్ గా కాదు, చంద్రబాబు గారు ఆత్మగౌరవంతో సంబంధం లేకుండా మాట్లాడుతుంటే మీరు ఆత్మగౌరవంతో మాట్లాడినందుకు మన ఒకరు లీడర్ గారు అన్నట్టు ఒకరు చేస్తే సంసారం ఇంకొకరు చేస్తే వ్యభిచారం అనేది మాత్రం ఇది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు సార్. మిమ్మల్ని చూసి రాష్ట్రంలో చాలా మంది నిజంగా అనుకుంటున్నారు సార్, అది ఎవరు చూడట్లేదులే అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకునే విషయం అనే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది. బాగా చెప్పారు. నాకోటి అయితే అర్థమవుతోంది,
తెలుగుదేశం కార్యకర్తలు బుచ్చి చౌదరి గారు నిన్న కూడా అన్నారంట, రాజకీయాలు ఏంటి, విలువలు లేకుండా, ఫిరాయింపులు ఏంటి, ప్రమాణాలు లేకుండా అని వాళ్ళు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ చివరికి చంద్రబాబు గారు ఆత్మగౌరవం సంబంధం లేకుండా మాట్లాడుతుంటే ఇట్లాంటి కార్యకర్తలు ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్న తీరు కాస్త ఆవేదన కలిగించే విషయమే. మరి ఆత్మగౌరవంతో తెలుగుదేశం ఉండాలా అక్కర్లేదా అనేది కూడా తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆత్మానందం ఎట్లా ఆత్మ ఆనందం కూడా కాదు, జనమంతా బండబూతులు తిడుతుంది, ఇదేం దరిద్రమయ్యా కాదండి. బుచ్చి చౌదరి లాంటి వాళ్ళు ఇదేం దరిద్రమయ్యా అని తిడతా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు జమ్మలబడుగులో చండాలంగా నానా బూతులు తిట్టి రమేష్ మీద కుర్చీలు ఇసిరితే అది ఆత్మగౌరవం ఎట్లా అవుద్ది, ఆత్మానందం ఎట్లా అవుతుంది సార్? వాళ్ళ ఆత్మ ఆనందిస్తా ఉంది, ఎట్లా దిక్మాల 10 మందిని కలిపేసుకుంటే ఆత్మ ఆనందిస్తుందా? అద్భుతమైన రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఆత్మ ఎట్లా ఆనందిస్తుందో చూద్దాం. బ్రహ్మానందంగా ఉందా? ఏది ఫిరాయింపులు ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు గారి వాదంతో మీరు ఏకీవిస్తారా? లేదా నేను ఏకీవించున్నాను. నిన్న కూడా ఒక ఛానల్లో మాట్లాడుతూ నేను స్పష్టంగా చెప్పాను, ఇది రాజకీయ నైతిక విలువలకు చోటు ఇచ్చే వ్యవహారం కాదని నేను స్పష్టంగా. సంసారమే లేదా ఇంకేదో ఇందాక మాట అన్నారు, అది ఎట్లా వేరవుతుంది? ఎక్కడైనా రాజకీయాలు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు మీ ఇంటికి ఎట్లా మరి ఇది దీనికి ఎట్లా పరిష్కారం? అరుణ్ జైట్లీని కలవడానికి కూడా తప్పుపడుతున్నాడు ఆయన. ఖచ్చితంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎవరు కాదనడానికి లేదు. కొన్ని కారణాల వల్ల ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేకపోయాడు. భవిష్యత్తులో ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. ఆయనకి ఎవరినైనా కలిసే హక్కు ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు లేదా ఆయన వ్యక్తిగత సమస్యలు ఏదైనా ఉన్నా కానీ ఎవరితోనైనా చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఎవరు ఆయన ఆపడానికి లేదు. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ లీడరు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఆయన క్రిమినల్ కాబట్టి ఆయనకి ఎట్టి ఇంటర్వ్యూ ఇస్తారంటే అది చాలా అసంబద్ధమైన వాదనగా నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అది ఆయన అడిగితే చెప్పాలి. నాయకుడు ఉన్నాడు. చాలా సార్లు మన్మోహన్ సింగ్ గారిని కలిశారు, కేంద్రంలో అనేక మంది మంత్రులు కలిశారు యూపీలో. అప్పుడు ఎవరు చెప్పలేదు కదా మీరు ఎందుకు ఆయనకి ఇచ్చారు. నేనేమంటున్నా అంటే సార్, ఇది ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వచ్చింది కాదండి. మనకు తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామ్లాల్ గవర్నర్ని పంపించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారో మనకి చరిత్ర తెలియదండి. మళ్ళీ ఆయన తిరిగి నెలకల్లా ముఖ్యమంత్రి అయింది. ఇది ఈ రోజు ప్రారంభమైంది కాదు. కానీ ఎక్కడో దగ్గర వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఆ విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఈ సందేశం ఆ విధమైన సందేశం పంపించడం మంచిది కాదు. మేము స్పష్టంగా చెప్పాను. మా పురంధేశ్వర గారు కూడా ఉత్తరం రాయడం జరిగింది. ఆంజనేయుడు ప్రెజెంటేషన్ ఒక విధంగా ఉండొచ్చు, ప్రిన్సిపల్ మేము దీనికి వ్యతిరేకము. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. వెంకయ్యనాయుడు గారు కూడా అనేక సార్లు అనేక సభల్లో మాట్లాడున్నారు. అయితే అదే సమయంలో మేము చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు తీసుకోవడానికి లేదు, ఆయన మేము ప్రభుత్వం రద్దు చేయమంటారా ఏమిటి, మీరు చేసింది తప్పని ముఖ్యమంత్రి అయినా ఆయనకి ప్రెరోగేటివ్ ఉంది, ఆయనకి డిస్కషన్ ఉంది. ఎవరైనా పోలుస్తారంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా దావిద్ ఇబ్రాహింతో సమానమా? గవర్నర్ రీకాల్ చేయడం లేదా ఇవన్నీ కూడా ఇది చర్చ అనుకోవడం లేదు. ముఖ్యమంత్రి మోడీ గారు కళ్ళు పూసుకుని కూర్చుంటారు, రాష్ట్రపతి గారు చెవులు మూసుకుని చెప్పేదేనండి. ఎవరో పరిధిలో అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆ పరిధికి మించి రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని రద్దు చేయడం, స్పీకర్ ని దించేయడం మేము స్పష్టంగా చెప్పాము. ఇది మంచి పద్ధతి కాదని స్పష్టంగా చెప్పున్నాము. ఇప్పటికీ మా విధానం. ఒక్క నిమిషం. గోని ప్రకాశ్ గారు శాసనసభ మాజీ సభ్యులు వారి లైన్లో ఉన్నారు. ప్రకాశ్ రావు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ నమస్కారము. నమస్కారం. చంద్రబాబు గారు చాలా విషయాలు మాట్లాడారు. తలసాని గారి అప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరని. గతంలో కూడా మీరు అక్కడ పెద్దలు విజయబాబు గారు ఉన్నారు, తర్వాత జనక్ ప్రసాద్ గారు ఉన్నారు, మీరు కూడా చాలా అనుభవజ్ఞులు. 84 అక్టోబర్ ఆగస్టులో ఏదైతుందో సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని ఏమన్నారు, వెన్నుపోటు అన్నారు. అవును.
95లో మాత్రము ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కు లేదు. 26 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 250 పైన సిపిఎస్సి బిల్తో కలిసి 83-85 కంటే ఎక్కువ స్థానాలు తెలుగుదేశానికి వచ్చాయి. ప్రభుత్వానికి ఏం ప్రమాదం లేదు. కానీ అప్పుడు పార్టీ ప్రభుత్వము ప్రమాదంలో ఉంది కనుక నేను రక్షించడానికి ఏదైతుందో నాయకత్వం చేపట్టిన అన్నాడు. ఆ విధంగా ఏదైతే పోల్చాడో దాన్ని వెన్నుపోటు కాదు. ఈ 95 మాత్రం ఏదైతుందో అది వెన్నుపోటు కాదన్నాడు. అలాగే ఏదైతుందో దానికి దీనికి సేమ్ పోల్చడం అంటే ఏదైతుందో చంద్రబాబు కేసు. ఇంకోటి, ముఖ్యమంత్రికి అధికారం ఉంది, గవర్నర్ ఏది చెప్తా చేయాలని. విజయబాబు గారితో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఏదైతుందో గతంలో నామినేట్ అయ్యారు, అది ఫైల్ వాపసు పంపాడు. వాళ్ళు ఏదైతుందో ఇద్దరిని ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా అపాయింట్ కాలేదు. అలాగే రఘురామరెడ్డి ఎమ్మెల్సీ ఏదైతుందో 2 సార్లు ఫైల్ పంపాడు కిరణ్ కుమార్, దాన్ని కూడా పంపాడు. ఇటువంటి సంఘటనలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. చెన్నారెడ్డి గారు యూపీలో బాబుల చేసుకుంటే కూడా ఇటువంటి ఒక 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో గవర్నర్ కు ఖచ్చితంగా అధికారాలు ఉన్నాయి ఆబ్జెక్షన్ చేసే. పార్టీ మార్పిడి చట్టం కనుక ఖచ్చితంగా ఎవరంటే వారు చెప్పొచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చెప్పాలి కదా. కానీ ఇక్కడ పార్టీ చట్టం ఏదైతుందో యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంది కనుక ఖచ్చితంగా గవర్నర్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉండే. ముఖ్యమంత్రికి అధికారం ఉండొచ్చు, గవర్నర్ కూడా ఆబ్జెక్షన్ పెట్టే అధికారము ఖచ్చితంగా ఉంది. అది వేరే చర్చ అనుకోండి. కానీ ఇవాళ అట్లా కాదు. ప్రకాష్ గారు ఇప్పుడు చంద్రబాబు గారు వాదన ఏంటంటే, నేను రాష్ట్రం కోసమే తీసుకున్నాను, వాళ్ళు సమర్థులు కాబట్టి తీసుకున్నాను, తలసాని పరిస్థితి వేరు, నేనే అధికారంలో ఎప్పటికీ ఉండాలి, ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనే వాదనకి వెళ్తున్నారు కదా. ఈ వాదన జనం ఎట్లా హేతుబద్ధతగా తీసుకుంటారా, అడ్డగోలుగా భావిస్తారా? ఈ దేశంలో ప్రపంచంలో ఇందిరాగాంధీ, రామారావు లెక్క మాస్ లీడర్స్ ప్రపంచంలో పుట్టబోరు. అటువంటి ఇందిరాగాంధీ యూపీలో ఎలా ఓడిపోయింది అనేది మనం చూసాం. అలాగే రామారావు గారు 89లో ఓడిపోతూ 39 పార్లమెంట్ స్థానాలు 34 ఉంటే 2 స్థానాలకు పరిమితమైంది. ఇది ఎవరికి రాజకీయ స్వార్థం కాదు. ఇంకో మాట చెప్పారు, టీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకోలేదని. అయ్యా 2007లో మన ఎమ్మెల్సీ నామినేషన్ వేసినందుకు వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తే 50 రోజుల్లో హియరింగ్ స్టార్ట్ చేశాడు. 1.5 year లో కంప్లీట్ చేశాడు. ఇప్పుడు 1.5-2 years తెలంగాణలో 3 ఏళ్ళు వేస్తున్నది డిస్క్వాలిఫై చేశాడు. నాగేందర్ 2004లో టీడీపీ గుర్తు మీద గెలిస్తే పార్టీలో చేరుతా అంటే నేను పార్టీలో చేర్చుకోను, కానీ నువ్వు ఏదైతే ఇక్కడికా నువ్వు పార్టీలో చేరాలనుకుంటే మాత్రము, సభ్యత్వం తీసుకోవాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా రాజీనామా చేయమని చెప్పాడు. అది నేను కూడా సాక్షిని. ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో చేయించారు కదా. అదే 99లో మరి ఎందుకు చంద్రబాబు గారు అసత్యాలు చెబుతున్నారా ఏంటి? చంద్రబాబు గారు అసత్యాలు ఎందుకు చెబుతున్నారా? అసత్యాలు జనం నమ్ముతారని ఆయన నమ్ముతున్నాడా? సార్ అసత్యాల పుట్టనే ఆ పార్టీ సార్. అది కాక హామీలు చర్యలో ఓట్లు అడిగారో మనం చూసాము. మరి ఒకప్పుడు కాదులేండి, మరి మీరు మొత్తం పార్టీనే అసత్యాలు పుట్ట అంటున్నారు. కానీ ఇప్పుడు ఏదో ఆయన అబద్ధాలు ఆడుతున్నాడని మొత్తం పార్టీ కార్యకర్తలందరూ అబద్ధాలు ఆడతారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జమ్మలమడుగులో కార్యకర్తలు ఆత్మగౌరవాన్ని ప్రదర్శించారా లేదా? బుచ్చి చౌదరి గారు ఆత్మగౌరవం గురించి మాట్లాడా లేదా? ఫిరాయింపుల్ని తిట్టాడా లేదా? చంద్రబాబుకి నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు, కానీ ఆత్మగౌరవం ఉన్న పార్టీ చంద్రబాబు గారు ఆత్మగౌరవం పక్కన పెట్టేసిన కార్యకర్తలు ఆత్మగౌరవం ప్రదర్శిస్తున్నారా లేదా? సార్ నేను కార్యకర్తలు తప్పబట్టడం లేదు, ఓన్లీ స్వార్థమైన నాయకుల గురించి విజయ్ చౌదరి గారు కూడా ఎంత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చూశాము. అదే విజయ్ చౌదరి లక్ష్మీపార్వతి వైపు ఉన్నాడు, ఇటు వచ్చాడు. ఎటువంటి అసత్యాలు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆరోపించింది. ఇలా మంత్రి రాలేదు, అక్కడితో మాట్లాడుతున్నాడు. అది కూడా ఉండదు, అది కూడా కావచ్చు. కానీ ఈ సందర్భంలో ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడు. నిరాధారమైన స్టేట్మెంట్ ఇస్తే నేనే ఖండం చేశాను. ఇదే చంద్రబాబును ఏ విధంగా నువ్వు దూషించావు అనేది కుప్పలు ఈ పేపర్. అది కూడా పాయింటే, మంత్రి పదవి రానప్పుడే ఈ విలువలు గుర్తుకొస్తున్నాయి అనేది కూడా పాయింట్. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పటికైనా అన్ని పార్టీలు, గతంలో నేను పెద్దలు సుబ్బారెడ్డి గారు కూడా చెప్పాడు, ఈ రిప్రజెంటేషన్ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ పార్టీలను తీసుకెళ్లి ఏదైతుందో ప్రెసిడెంట్ గానీ, ఎలక్షన్ కమిషన్ గానీ, ప్రైమ్ మినిస్టర్ గానీ, హోమ్ మినిస్టర్ గానీ రిప్రజెంట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఈ గవర్నర్ గారికి కూడా ఏదైతుందో, గవర్నర్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తుండని తెలిసినప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతుందో ధర్నా చేయనుండే రాజ్భవన్ గానీ పరిస్థితి వేరుంటుండే. దాన్ని ప్రొటెస్ట్ అనేది, ఈ యొక్క ఇష్యూను తీసుకపోవడం అనేది తప్పు పద్ధతిలో తీసుకపోతున్నారు. నేను చిన్నవాళ్ళని, అక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఖచ్చితంగా ఆల్ పార్టీని రిప్రజెంటేషన్ కాదు, ఆల్ పార్టీ డెలిగేషన్ ఒక మీటింగ్ పెట్టి ఆ దాంట్లో తీర్మానాలు చేసేది అవుతుందో
ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా సాక్షి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలండి. మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు వాదన హేతుబద్ధంగానే ఉందా? ఫిరాయింపుదారులు మంత్రులు చేయటం తప్పు కాదని మాట్లాడుతున్నారు ఆయన. దాన్ని మీరు ఏకీపిస్తారా? ఆత్మగౌరవంతో అలా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా వాటిని ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకుంటారు సార్? ఎవరు ఒప్పుకోరు. ఈ సందర్భంగా మీకు ఒక విషయం తెలియాలనుకుంటున్నాను. మీ అందరూ తెలిసిన విషయమే అండి. అసలు చంద్రబాబు గారు తెలుగుదేశంలోకి వెళ్ళటం అనేది ఒక పెద్ద తప్పు. చెవులు పెట్టిన కుక్కలో పావులు చేరినట్టు ఈయన చేసి అక్కడ సంబంధించే వాళ్ళు కూడా వాళ్ళ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాము. ఈ రోజు కొంచెం ఆంజనేయ రెడ్డి గారు పర్లేదండి, కొద్దిగా స్టార్టింగ్ లో మళ్ళీ ఆయన ధోరణికి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయారా? ఏదో మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడేది ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు మీ టీవీలో మాట్లాడినప్పుడు ఫాలో అవుతున్నాను. ఈ రోజు కొంత బెటర్ అనిపించారండి. అట్లా కాదు వెళ్ళిపోయాడు. రైట్. ఏదేమైనా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, చంద్రబాబు గారు లాంటి పెద్ద నాయకుడు 14 ఏళ్ల పాటు ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా ఆత్మాభిమానంతో సంబంధం లేకుండా తెలుగుదేశం ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసేలాగా మాట్లాడటం అనేది మాబోటాళ్ళకు కూడా, విజయబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి ఆయన ఆత్మానందం అనే పదం వాడారు తప్ప. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరేమంటారు? ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అంటున్నారు. అప్పుడైతే అది రాజకీయ విచారం అంటే ఇది కాదని అనగలరా? ఇప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎన్నో లొసుగులు వాస్తవము. ఈరోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిజైన్ చేయడము, ఆ తర్వాత గవర్నర్ గారు ఏ విధంగా చెప్పారో అదంతా జరిగిన విషయాలు. దాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విమర్శించారు ఒకసారి అతను ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు అతను మాట్లాడేటువంటి విషయాలు ఇప్పుడు గోనె ప్రకాష్ గారు చెప్పినటువంటివి కూడా వాస్తవాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఈరోజు చట్టాలలో లొసుగున్న వాస్తవమే, కానీ కేసీఆర్ గారు చేసినటువంటి పరిస్థితి వేరుగా ఉంది. రిజైన్ చేశారు. కొత్త రాష్ట్రంలో ఆకర్షించి వచ్చినటువంటి వారు శ్రీనివాస్ యాదవ్ గారు. చెప్పేది వినండి సార్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏంటంటే తెలుగుదేశంలోనే ఈరోజు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ లో ఆ విధంగా లేకుండే స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ముద్దు బిడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఇక్కడ ఉండదు కాబట్టి, తుడుచుకపోతుంది కాబట్టి తలసాని శ్రీనివాస్ గారు అక్కడ రావడం జరిగింది. నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం రిజైన్ చేసిన తర్వాత అదే నేను చెప్తున్నాను, చట్టంలో లొసుగులు ఉన్నాయి కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు అన్ని పార్టీలు కూడా. దాన్ని తీసుకోకుండా ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు అభినందించాలి. ఎవరిని? జగన్ గారిని అభినందించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు 21 మంది ఎమ్మెల్యేస్ పోయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేస్ రిజైన్ చేయకుండా అతనికి మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి, ఇదే చంద్రబాబు నాయుడు నానా మాటలు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇది ఒక చట్టం తీసుకురావాలి. ఈ చట్టంలో ఉన్నటువంటి లుసుగులన్నీ తీసేయాలి. ఎవరైతే ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికతారో ఆ ఎమ్మెల్యే ఒకవేళ వేరే పార్టీకి పోదలితే ఇమ్మీడియట్లీ రిజైన్ చేయాలి, లేకపోతే అతను అర్హుడు కాదు, ఆ పార్టీలో పోతుంది అని చెప్పేసి ఈరోజు ఎలక్షన్ కమిషనే కానివ్వండి, చట్టంలో మార్పు చేసిన ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన బాధ్యత ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీకు మెజారిటీ ఉంది, మీ మోడీ గారు ఉన్నారు. ఏదో ఈరోజు నోట్ల విషయంలో కానివ్వండి, ఇంకా ఓట్ల విషయంలో కానివ్వండి ఎన్నో చేస్తున్నారు. ఈ రోజు ఈ విషయంలో చేయించండి, అభినందిస్తాం. ఈ రోజు పురంధేశ్వరి కూడా అక్కడ లెటర్ రాయడం జరిగింది. కళ్ళు మూసుకున్నారు, నోరు మూసుకుంటే కాదు కదా ఇది. ఏదో మా స్నేహితుడని ఊరుకుంటే కాదు కదా ఇది. ఈ రోజు ఇదే రాష్ట్రంలో కాదు మొత్తం దేశంలో జరుగుతుంది కాబట్టి ఆ లొసుగులన్నీ తీసేటట్టు బాధ్యత మీ పైన ఉంది. ఈ రోజు మీరందరూ కూడా ఇప్పుడు పురంధేశ్వరి గారు కూడా లెటర్ రాశారంటే అభినందించాలి. నిజంగా నేనైతే అభినందిస్తున్నాను. ఓ పార్టీలో ఒక స్నేహపూర్వకంగా ఉన్న వేరుగా మాట్లాడారు, వాళ్ళ పార్టీ ఇష్టం అండి అట్లా మాట్లాడారు. పార్టీ ఇష్టంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీని మోసం చేస్తా ఉన్నారు. ఏ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి ఆశయాలు ఇంతకుముందు చెప్పారే, 1984లో రామ్లాల్ విషయంలో కానివ్వండి, ఇతర విషయంలో కానివ్వండి, గవర్నర్ వ్యవస్థ విషయంలో కానివ్వండి, స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు ఏ విధంగా మాట్లాడారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్తా ఉన్నాను. ఆ రికార్డులన్నీ తిరిగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుస్తుంది. ఈరోజు నువ్వు రాజకీయ అధికారం గురించి ఏదో నువ్వు ఈరోజు మీరు ఒకటి చెప్పారు, బుచ్చయ్య చౌదరి గారు టీకే ఆయన మంచోడు కాదనుకుందాం, వాళ్ళ కులస్తులను ఈరోజు మీ యొక్క వర్గం వారికి ఎలా ఇవ్వాలని నేను అంటాడు. ఎలా ఇవ్వాలంటే వాళ్ళు మీకు ఏ విధంగా సాయం చేశారు, మీ యొక్క కులం ఉంది కాబట్టి మీకు దగ్గరగా వాళ్ళు ఉండేసి మీకు చేదోడుగా వాదోడుగా ఉండి మీరు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని జెండా పట్టుకొని మీకు వచ్చింది. లోకేష్ గారికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఇక బుచ్చి చౌదరి వీళ్ళందరికీ ఇవ్వలేకపోయాడు కదా. అంటే అప్పటికే ఆ మాట అనవలసినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఏ కులస్తులైతే మీరు వ్యతిరేకిస్తున్నారు ఆ కులస్తులందరూ మీ ఎంబడున్నారు.
ఏ బీసీలు అయితే వ్యతిరేకిస్తున్నా బీసీలంతా మీ ఎంబడున్నారు, ఏ బలహీన వర్గాలైతే మీరు విమర్శిస్తున్నారో వాళ్ళందరూ మీ ఎంబడున్నారు. ఈ రోజు మీరు చెప్తారు అవన్నీ విషయాలు. మీ రాజకీయ దీని గురించి, మీ సొంత కొడుకు గురించి ఈ విధంగా మాట్లాడడం దారుణంగా ఉంది. మీరు చట్టాన్ని గురించి ఎన్నో కబుర్లు చెప్తారే, నేను చెప్పిందే ప్రెసిడెంట్ అయ్యారు, లేకపోతే నేను చెప్తేనే కలాం అయిపోయాడు, నేను చెప్తేనే ప్రధానమంత్రి అయిపోయాడు, దేవగౌడ అయిపోయాడు అని చెప్పేటువంటి వ్యక్తిని ఓ రోజు ఈ చట్టం విషయంలో నీకు తెలీదా? ఇన్ని మాట్లాడతావే ఒక ముఖ్యమంత్రిగా, ఒక అపోజిషన్ లీడర్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇట్లా మాట్లాడేటువంటి అవసరం మీకు లేదు. మీరు చట్టంలో చుట్టంగా చేసుకోవడం చాలా తప్పు. ఈరోజు మీరు కూడా సహకరించండి, జగన్కి సహకరించి మీరు కూడా అందరి దగ్గరికి వెళ్ళండి. మీరు ఈరోజు జగన్ గారిని అంటే అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చాను, జగన్తో పాటు మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకొని జగన్తో పాటు వెళ్ళండి, చెప్పండి మద్దతు ఇవ్వండి. కాదు, ఈ చట్టం తీసుకురాండి, ఈ చట్టాన్ని తీసుకొచ్చేసి బీజేపీ పార్టీ చెప్పండి. మీరు ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారంటే బీజేపీ స్నేహితులు కాబట్టి మీకు తొందరగా మోడీ గారు మీకు చెప్పిన మాటలు వింటారు కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొస్తే దేశంలో ఉన్నటువంటి ఇలాంటి ఎమ్మెల్యేసే కానివ్వండి, మేనిఫెస్టో విషయంలో కూడా జడ్జి చెప్పడం జరిగింది, ప్రెసిడెంట్ అడిగి మేనిఫెస్టోలో కూడా ఎన్నో చెప్తున్నారండి, వాగ్దానాలు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చెప్పిస్తున్నారు. ఆ వాగ్దానాలు నెరవేరకపోతే వీళ్ళకి జైలు పాలు చేసేటటువంటి చట్టం తీసుకొస్తే కానీ ఈ దేశం బాగుపడదు. ఈ దేశంలో అందరినీ ఏంటంటే ఈరోజు ప్రజలందరినీ మభ్యపెట్టేస్తున్నారు, మీకు అది ఇస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి ఈరోజు ఏది చేయకుండా ప్రజలందరినీ కూడా ఈరోజు రోడ్డు పైకి తెచ్చుకుంటున్నటువంటి ఈ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి అవసరం రావాలి. దీనికి న్యాయస్థానం కూడా ముందుకు రావాలి. ఈరోజు ఎన్నో జడ్జిమెంట్లు ఇస్తున్నారండి. ఈ జడ్జిమెంట్లలో ఈ రాజకీయ నాయకుల గురించి జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వరు చెప్తా ఉన్నాను. ఈరోజు స్పీకర్ దగ్గర పెట్టుకొని 3 ఏళ్ళు 2 ఏళ్ళు అసలు మొత్తం వాళ్ళ ఏది టర్మ్ అయిపోయే వరకు కూడా గప్చుకులో ఉంటే ఈ న్యాయస్థానాలు ఏం చేస్తున్నారు? న్యాయస్థానాలు కూడా ఈ చట్టాల విషయంలో తొందరగా జాగ్రత్తగా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విన్నాను. అమర్నాథ్ గారు చెప్పండి, జగన్ గారికి అర్హత లేదని చంద్రబాబు గారు వాదిస్తున్నారు, దాన్ని మీరు ఎంతవరకు వ్యతిరేకిస్తారు, ఎట్లా వాదిస్తారు? జగన్ గారికి అర్హత లేదని చెప్పడానికి ఆయన 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 ఇది కూడా సరిపోదు. ఎందుకంటే ఈరోజు మీరు వాళ్ళు చేస్తున్నటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈరోజు మీరు ఇందాక అన్నట్టు నేను బతుకున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిని, 2050 వరకు నేనే ముఖ్యమంత్రిని, వాళ్ళ కొడుకు లోకేష్ గారు అంటారు మా తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అధికారం. ఇటువంటి మాటలన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ఎవరైతే పవర్ఫుల్ ప్రజలు, ఈరోజు ప్రజలే శక్తివంతమైనటువంటి వారు ప్రజాస్వామ్యంలో. ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు అధికారంలో ఉండకూడదు. మీరు చేసేటువంటి చర్యల్ని వాళ్ళు సమర్థిస్తారా లేదా అనేటువంటిది రేపు నిర్ణయించేది ప్రజలు. అటువంటి ప్రజల తరపున ఈరోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక డిస్కషన్ జరగాలి, నేషనల్ లెవెల్లో దీని మీద ఒక పెద్ద డిస్కషన్ జరగాలనేటువంటి ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ పార్టీని, పెద్దల్ని, ఈరోజు ఎలక్షన్ కమిషన్ని, రాష్ట్రపతి గారిని అందరినీ కలవడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. దానికి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడడం అర్హత లేదని. అయితే మీకు అసలు మీకు ధైర్యం ఉందా? పోనీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెళ్ళి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని లేకపోతే దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్లో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులతో వెళ్ళి నేను చేసినటువంటి అంశం కరెక్టు, నేను చేసినటువంటి చర్యలన్నీ కూడా కరెక్టు, దీన్ని మీరు సమర్థించండి అని చెప్పేటువంటి ధైర్యం ఈ రాష్ట్ర అటువంటి ధైర్యం లేనప్పుడు మీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద ఆయన మాటలు చూసిన తర్వాత, గత కొంతకాలంగా ఆయన మాటలు చూసిన తర్వాత ఆయనకి ప్రజాస్వామ్యం మీద పూర్తిగా నమ్మకం లేనటువంటిది. ఓన్లీ నియంత్రిత ధోరణిలో, అంటే నేను చెప్పిందే ప్రజలు వినాలి, నేను చేసిన పనులన్నీ కూడా దేశంలో ఎవరు కూడా అందరూ కూడా నన్ను సమర్థించాలి. ఆయనకు కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే అసలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి, దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి ఆయనకి ఏమీ సంబంధం లేనట్టు, ఆయన ఒక సొంత దేశంలాగా, ఆయన సొంత ప్రపంచంలాగా అందరూ కూడా వెళ్ళొద్దంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని కలవకూడదు, ముఖ్యమంత్రిగా ఉండకూడదు, రిజైన్ చేశారు. సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు నడుస్తా ఉంది, అతని పైన నోటీస్ ఇచ్చారు కాబట్టి అతను ఇమీడియట్లీ రిజైన్ చేయాలి. అతను రిజైన్ చేయకుండా వితరణ అనడము కాదు. ఇక్కడ ఒక పాయింట్ ఒకటి, నాకు ఆత్మగౌరవం నినాదం ఎన్టీ రామారావు ఇచ్చారు, ఆత్మవిశ్వాసం నేను తీసుకొచ్చానని చంద్రబాబు గారు అనేక ఉపన్యాసాలు చెప్పారు. నాకు ఇప్పుడు అర్థం కాని విషయం అంటే ఇప్పుడు ఆత్మగౌరవం వీళ్ళని తీసుకోవడం ద్వారా పోయింది, ఆత్మవిశ్వాసం కూడా పోగొట్టుకున్నట్టే కదా ఈ ఫిరాయింపుదారులు తీసుకోవడం ద్వారా, వాళ్ళలో సమర్థులు ఉన్నారని చెప్పడం ద్వారా. అవునా కాదా ఆంజనేయ రెడ్డి గారు? విజయబాబు గారు మాట్లాడు. ఇప్పుడు ఆయన వైఖరి ఎలా ఉందంటే పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి తీసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి
గతంలో ఏం చేశారు, ఓకే నేను ఇలా చేస్తానని చెప్పాడు, తర్వాత మాట తప్పారు. వీళ్ళని నోటికి వచ్చినట్టుగా విమర్శించిన తర్వాత వాళ్ళని హక్కును చేర్చుకున్న పరిస్థితి ఉంది. అంటే ఒక కష్టకాలంలో క్లిష్ట సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మన కేశవ్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక దశలో ఏంటంటే అసలు టీడీపీ తరఫున మీకు గుర్తుండే ఉంటుంది, ఇలాంటి వేదికల మీద మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టిన వాళ్ళే. వాళ్ళలో ముందున్న వ్యక్తుల్లో కేశవ్ లాంటి వాళ్ళు. అంటే కులాల సమీకరణలో వాటిల్లో వీటిల్లో వీళ్ళందరిని పక్కన పెట్టి వీళ్ళని తీసుకోవటం అంటే, ఎందుకంటే ఇంకా ఆ పార్టీలో తిరగటం ఎందుకు, ఆ పార్టీ కోసం బీజేపీ సమర్థిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో పార్లమెంటరీ సంప్రదాయాలను గౌరవించడంలో ఆదర్శంగా నిలబడినటువంటి వాళ్ళల్లో వాజ్పేయి గారు ఒక్క ఓటు ఆ రోజున ఆయన మ్యానిపులేట్ చేయాలంటే ఈవెన్ ఆ రోజున స్పీకర్ జిఎంసీ బాలయోగి లాంటి వాళ్ళ ఓటుని ప్రభావితం చేసుకుని ఓటేయించుకుంటే ఆయన ప్రధానిగా ఉండేవాడు. కానీ ఐ డోంట్ కేర్ అని చెప్పి రిజైన్ చేసి ఒక ఆదర్శంగా నిలిచాడు. అద్వానీ గారు కేవలం తన మీద వచ్చినటువంటి ఆరోపణలతో రిజైన్ చేసి తర్వాత మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. అంటే పార్లమెంటరీ సంప్రదాయం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆత్మగౌరవాన్ని వదిలేసుకున్నారు. నేను మిత్రపక్షంగా ఉన్నా కానీ మొదటి నుంచి నా వాదన ఒకటే, చంద్రబాబు నాయుడు గారు చాలా అభద్రతా భావంలో ఉన్నారనేది మొదటి నుంచి చెప్తున్నాను నేను. ఎందుకనంటే ఎన్నికల్లో వచ్చిన సీట్లు పెద్ద తేడా లేదు, ఈయనకేమి చాలా తేడా లేదు, అదే ఓట్లు కూడా పెద్ద తేడా లేదు. కాబట్టి ఈ అభద్రతా భావం నుంచి బయటపడడం కోసం నేను అధికారం మళ్ళా రావాలంటే ఈ విధమైన చర్యలు తీసుకుంటే నేను మళ్ళా తిరిగి అధికారం జనం తెలుస్తారు అనుకోండి. 2014 ఎన్నికల్లో తెలుస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావంలో ఉన్నారు, కేసీఆర్ గారు కూడా అభద్రతా భావంలో ఉండి మిగతా వాళ్ళు కూడా ఆయన పార్టీ. ఒకసారి నాకు గుర్తుంది, కేసీఆర్ గారు వాళ్ళు టీవీలో వాళ్ళు అడిగితే మీరు మేనిఫెస్టోలు ఇది చెప్పారు కదా, ఎన్నికల్లో ఈ వాగ్దానాలు చెప్పారంటే ఒకటే మాట్లాడు, ఎన్నికల వాగ్దానాలు బోర్డు చెప్తా ఉంటాయా, అవన్నీ అల్జబత్ రూల్ అని పేపర్లతోనే మాట్లాడు. ఆ ధైర్యం కావడంటే చిన్న విషయం కాదు కదండి. ఆ ధైర్యం ఉండాలంటే అది కేసీఆర్ కి చెల్లింది. ఏ కోర్టు చెప్పింది? ఈయన ఎందుకు అన్నాడు? ఈయన ఆర్థిక నేరాలు చేసి ఖచ్చితమైన ఫ్రాడ్ చేసి ఓటుకు నోటు కేసులో ఉన్నాడు. దాదాపు 27 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడు. నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇంకొక పెద్ద తప్పు ఏం చేసిందంటే, ఢిల్లీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎట్లా ఇచ్చారని చెప్తే వాళ్ళని కూడా తప్పు పెట్టారు. అరుణ్ జైట్లీ తప్పు పెట్టాడు, శరద్ యాదవ్ తప్పు పెట్టాడు, ఏదేమైనా ఆత్మగౌరవం నినాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆత్మగౌరవాన్ని కోల్పోవడంతో పాటు చంద్రబాబు గారు తాను చెబుతున్నట్లు ఆత్మవిశ్వాసం తెచ్చానంటుంటున్నాడు. ఆయన చివరికి ఆత్మవిశ్వాసం లేకుండా ఇతర పార్టీల ఎమ్మెల్యేలు చేర్చుకోవడమే కాకుండా వాళ్లలోనే సమర్థులు ఉన్నారని చెప్పి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా చంద్రబాబు గారు తన ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోయారనేటువంటి అభిప్రాయం కలిగేలాగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరి ఇది పైగా అన్నిటికి మించి అంత సీనియర్ నేత ఇంత అడ్డగోలుగా వాదించడం, సమర్థించుకోవడం మాత్రం ఏమాత్రం పద్ధతి కాదని చెప్పక తప్పదు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక కేసీఆర్ గారు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని మంత్రి హరీష్ రావు గారు చెబుతున్నారు. మరి పాలనా పగ్గాలు అసలు అదే సమయంలో తెలంగాణలో బీజేపీ వాళ్ళు మేము ముందుకు వచ్చేస్తున్నాం అంటున్నారు. అది కాంగ్రెస్ వాళ్ళేమో మేము మొత్తం ప్రణాళికలు తయారు చేసుకున్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ బట్టిగా కంటిన్యూ అవుతారు, ఎదురులేదు ఇక మాకని చెబుతున్నారు. నిజంగానే కేసీఆర్ గారు 20 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారా? జనక్ గారు ఒక విషయం అండి, హరీష్ రావు గారు ఆ విషయం చెప్పడం అంటే, కేటీఆర్ గారిని కేసీఆర్ ప్రమోట్ చేస్తుంది కాబట్టి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి కేసీఆర్ ఉండాలని చెప్పడం అనేది ఒక మాట. ఇంకో మాట, 106 నియోజకవర్గాల్లో మేము గెలుస్తామని ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రకటించిన సర్వేలో మీరు తీసుకున్న 27 మందిని కూడా రాజీనామా చేస్తే 106లో ఉన్నారుగా వాళ్ళు గెలుస్తారు కదా, మరి ఎందుకు రాజీనామా చేయించలేదని ఒక మాట. 26 మంది రాజీనామా కొన్ని బై ఎలక్షన్ లో గెలిచారుగా, పాలేరు అట్లాగే నారాయణ ఖేడ్. అవును సార్, ఇప్పుడు కదా మన కేసీఆర్ అయితే దాంట్లో రాజీ లేదు, గెలిచిండ్రు, ప్రజా విశ్వాసం ఉంది, వాటి కాదు. ఈ 26 మందిని రాజీనామా చేయించి గెలిస్తే కేసీఆర్ పాయింట్అవుట్ చేసినోడు గౌరవంగా ఉండేది. ఎవరు ఉండరు. ఇంకొక విషయం, ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి అభిప్రాయం ఉంది, మేము ఎన్నికల్లో ఎన్నో చెప్పాం అవి చేయలేకపోయామని చెప్పాము. చెప్పేవాడిని కానీ వాళ్ళ సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఇంకా అవన్నీ కేసీఆర్ గారు 20 ఏళ్ళు ఉంటారని హరీష్ రావు గారు డెమోక్రసీలో ఎవరు ఇట్లా చెప్పలేరు. ఒకవేళ అతను ఆత్మతృప్తి కోసం చెప్పి ఉన్నా అది వాస్తవం కాదు.
మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ రేపు 2019లో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. పార్టీ వాళ్ళు అంటున్నారు, నేను అన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా అంటారు. కానీ 20 ఏళ్ళు ఉంటుంది అది ఒక ఆశాజనకమైన మాట అని చెప్పుకుంటారు. హరీష్ రావు గారు ఎందుకు చెప్తున్నారు మరి అట్లా గట్టిగా చెప్తున్నారు? హరీష్ రావు గారు గట్టిగా చెప్తున్నారు, ఎందుకంటే కేటీఆర్ ప్రివెంట్ చేయాలా. కేటీఆర్ వాళ్ళిద్దరికి రైవల్ ఆయన వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, అట్లా వాళ్ళు చెప్పుకున్నారు. కేసీఆర్ ఉంటే ఈ కిరికిరుడుగా మా మామ కాబట్టి ఆయన మొదటి నుంచి నేను ఆయన ఫాలో అడుగున్నా. ఆయన మాట శిరోధార్యం, ఆయన ఎట్లా చెప్తే అట్లా తింటాను. నేను మొన్న చెప్పింది ఒప్పుకున్నాడు కదా, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కూడా ఒప్పుకుంటారు కదా. అట్లా కూడా అక్కడ చాలా టాక్టిఫుల్ గా మాట్లాడి మొన్న ఏబిఎన్ లో ఖచ్చితంగా ఒప్పియాలని ట్రై చేసినా కూడా కేసీఆర్ గారు ఏం చెప్తే అది వింటా, ఆయన మాట శిరోధార్యం. వెస్ట్ గోదావరి నుంచి రాజ్ కుమార్ గారు, నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే అండి, మాట్లాడండి, చెప్పండి. నాకు కోరిక అండి, మీరు మిమ్మల్ని ఒక ఎంపీగా చూడాలని కోరుకుంటున్నానండి. నేను మధ్యలో ఆగడం ఎందుకండి? మనకి అట్లా కాదు, నాకు అట్లాంటి ఏం లేదు. వారి ఆశ మీరు తిడదలిచారో పొగడదలిచారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్ళొద్దు. అసలు చర్చలో నేను చెప్పేది ఏంటంటే సార్, మన రాష్ట్రంలో భయంకరమైన సమస్యలు ఉన్నాయి. అది అంత అవసరమైన విషయం కాదు, దాని గురించి అన్ని చర్చలు జరగాల్సిన పని లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ చంద్రబాబు గారికి కూడా చేస్తే బాగుంటుంది. నేను చంద్రబాబు గారు అచ్చగా దీని మీదే మాట్లాడారు. ఒకే వేళ వెళ్ళడం అనేది అది ఛానల్ ఉండాల్సిన లక్షణం కాదు. అది అన్ని రకాలుగా ఉండాలి. ఒకే సబ్జెక్ట్ మాట్లాడే అందరూ కూడా ఒకే. ఓకే, రైట్. నాకు మీ విషయం అర్థమైంది. రైట్, ఓకే. ఖచ్చితంగా సమస్యల మీద మాట్లాడినప్పుడు సమస్యల మీద మాట్లాడతాం. నిన్న చంద్రబాబు గారు మాట్లాడారు కాబట్టి అది పద్ధతేనా? ఒక ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసంతో సంబంధం లేకుండా మాట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తారా? మీకు ఆత్మగౌరవం ఉందా లేదా? మీకు ఆత్మవిశ్వాసం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం లేని వాళ్ళ అలా ఫిరాయింపుదారుల ద్వారా ఆంధ్రప్రదేశ్ అవమానిస్తారా? ఇది అవమానం కాదా అని అడగాల్సిన బాధ్యత మీకు లేదా, నాకు లేదా? సమాజం ఎడిపోయినా పోనీ అని వదిలేస్తారా? మీరు చెప్పండి, మీ ఇష్టం. మీరు అట్లా ఆత్మగౌరవం లేకుండా పడి ఉంటారంటే పడి ఉండండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నేను అనుకుంటున్నాను, కాదని మీరు అనుకుంటే మీ కర్మ. అంతకంటే నేను చెప్పగలిగింది లేదు. ఖచ్చితంగా ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం అనే పదాలు తెలుగుదేశం పార్టీ వాడినప్పుడు అందుకు తగ్గట్టుగానే ఉండాలి తప్ప అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అది గౌరవాన్ని కోల్పోయినట్లు, ఆత్మవిశ్వాసాన్ని వదులుకున్నట్లు. అది చంద్రబాబు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరికైనా వర్తిస్తుంది. అది మీరు ఒప్పుకోకపోతే మీరు కూడా ఆత్మవిశ్వాసం లేకుండా బతకండి, నాకేం అభ్యంతరం లేదు. బానిసలాగా ఉంటారంటే ఉండండి, మీ కర్మ అది. రైట్, ఆంజనేయ రెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ గారు 20 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అనేది అనడంలో ఏదైతే ఉందో, ఆయన ప్రజలకు సేవ చేసి ప్రజలకు మంచి పని చేస్తూ ఉంటే 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు. ఆశాజీవి ఎవరైనా ఆశగా ఉండాలనుకుంటారుగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారుగా, శాశ్వతంగా మేము ఉంటాము, లోకేష్ గారు ఉంటారు, ఇంకా తర్వాత ఎవరెవరు ఉంటారు, దాంట్లో తప్పు పట్టడం లేదు. కానీ మన ప్రజల నుంచి రేపు ఏం ఆశిస్తున్నాము, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, మీరు చేసే పరిపాలన ఏమిటి, దాని మీద ఆధారపడి ఉంటుంది. రెండోది, కాంగ్రెస్ ఈజ్ డిక్లైనింగ్ గ్రాఫ్, బీజేపీ ఈజ్ గోయింగ్ అప్. ఆ గ్రాఫ్ కాబట్టి తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం. ఇందులో ప్రభుత్వాలు తెలంగాణ విషయంలో మోసం చేశారు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రజల నాడీ కానివ్వండి, ప్రజల వాళ్ళు ఆశించినటువంటి నీళ్లు, త్రాగునీరు, నీరు కాబట్టి ఈరోజు నీటి విషయంలో, ల్యాండ్ ఆర్డర్ విషయంలో, ఎలక్ట్రిసిటీ విషయంలో, లేకపోతే ఉద్యోగ విషయంలో, ఇవన్నిటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి హరీష్ రావు గారు ఏంటంటే వాడా వీధి వీధి జిల్లా అంతటా మండలం తిరిగారు కాబట్టి ప్రజల పల్సు తెలుసుకొని ఈరోజు 20 సంవత్సరాలు ఉంటామని చెప్పాడు తప్ప 5 సంవత్సరాలకు ఎన్నికలు అవుతాయి తప్పకుండా. ఆ ఎన్నికలలో మేము చేసేటువంటి పనిని తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని చెప్పేసి 20 ఏళ్ళు ఉంటామని చెప్పారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఎవరు నాయకులుగా ఉండాలి ఏంటి అనేది ప్రజాస్వామ్యంలో డిసైడ్ చేసేది ప్రజలు తప్ప మనం కాదు. ఒకవేళ అలా కనుక అనుకుంటే అది ఫ్యూడల్ వ్యవస్థ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత దీని సంగతి ఎలా ఉంటే ఇందాక ఆయన మిత్రుడు చెప్పింది ఏంటంటే, జర్నలిజంలో టీవీ ఛానల్స్లో ఇప్పుడు ఏ హాట్ టాపిక్ ఉంటే అది డిబేట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విత్తనాలు లేవు, రైతులకి వర్షాకాలం పరిస్థితులు విత్తనాలు లేనప్పుడు విత్తనాల గురించి తర్వాత ఏంటంటే ఈ డే లాంగ్ లో కూడా చంద్రబాబు గారు ఇంత పెద్ద ప్రకటన చేస్తే దాని మీద మాట్లాడొద్దని ఆయన కోరుకుంటే ఆయన ఇష్టం, అది ఆయన ఆత్మగౌరవం లేదని ఆయన అనుకుంటే మనం డే లాంగ్ లో రకరకాల ఫీచర్స్ ఉంటాయి, వీటన్నిటి మీద వస్తాయి కాబట్టి
అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా బర్నింగ్ ఇష్యూస్ మీద డిబేట్ చంద్రబాబు స్వయంగా అన్నారు కదా, ఆనాడు రాజకీయ అభిచారం అన్నాను, కానీ ఇప్పుడు కాదని ఆయన చెబుతున్నప్పుడు జర్నలిజం ఈజ్ ఏ వాచ్ డాగ్ ఫర్ ది డెమోక్రసీ. డెమోక్రసీ విలువలు లుప్తం అవుతున్నప్పుడు డెఫినెట్ గా రైట్. ఓకే, ఏదేమైనా అతనికి కూడా ధన్యవాదాలు చెబుదాం. ఇక విజయబాబు గారు, అట్లాగే జనక్ ప్రసాద్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, అలా పిఎల్ శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. అనేక మంది తమ అభిప్రాయాలు చెప్పారు. గోని ప్రకాశ్రావుకి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం. గుడివాడ గురునాథ్.